బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. చాలాసార్లు మన జీవితాల్లో మనము కొన్ని వ్యతిరేకమైనటువంటి వ్యక్తులను, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. మరి నేను కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇదిగోండి మరి ఫలానా వారు మాకు ఇలా వ్యతిరేకంగా ఇలా మాట్లాడుతున్నారండి, ఫలానా వారు మాకు వ్యతిరేకంగా ఇలా నిలబడ్డారు, ఫలాని వారు మాకు వ్యతిరేకంగా ఈ పని చేస్తూ ఉన్నారు, కాబట్టి ఇది చాలా కష్టంగా ఉంది మాకు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. లేకపోతే మాకు బాగా కావలసిన వారే, మాకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వారే మరి మాకు వ్యతిరేకంగా ఇలా మాట్లాడుతున్నారు, ఇలాగ మమ్మల్ని గాయపెడుతున్నారు, ఇలాగ మరి మమ్మల్ని హర్ట్ చేస్తున్నారు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి దాన్ని బట్టి మనం చూస్తే అది వారికి ఎంతో బాధను కలిగిస్తుంది. మరి ఈ పరిస్థితిలో దాన్ని మరి ఎలాగా అర్థం చేసుకోవాలి? ఈ పరిస్థితిలో వారు ఆదరణ దేన్ని బట్టి వారు పొందుకుంటారు? ఈ పరిస్థితుల్లో మాకు విరోధంగా ఇలా చేస్తున్నారు కదా, మాకు విరోధంగా ఇలా మాట్లాడుతున్నారు కదా, మాకు విరోధంగా ఇలా మమ్మల్ని గాయపెడుతున్నారు కదా, మరి దీనికి పరిష్కారం ఏంటి అని చాలామంది చాలా పరిస్థితుల్లో లేక మనమే మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటటువంటి ఆ ఆయుధాలు గమనించండి. కొన్ని ఆయుధాలు మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. ఆ ఆయుధాలు 3 విధాలుగా ఉంటాయి. భౌతికమైన ఆయుధాలు కావచ్చు, మానసికమైనటువంటి లేక భావోద్రేకములతో కూడినటువంటి ఆయుధాలు కావచ్చు, ఫిజికల్ వెపన్స్, ఎమోషనల్ వెపన్స్ అండ్ స్పిరిచువల్ వెపన్స్, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు కూడా కావచ్చు. సో ఆ వెపన్స్తో శత్రువు దాడి చేస్తుంటాడు. మనందరి శత్రువు అయిన సాతాను మన మీద ఈ 3 రకాల ఆయుధాలతో వాడు దాడి చేస్తూ ఉంటాడు సాధారణంగా. ఓకేనండి. మరి ఫిజికల్ వెపన్స్, ఎమోషనల్ వెపన్స్ అండ్ స్పిరిచువల్ వెపన్స్. సో ఏంటి ఆయుధం అంటే ఏంటి? ఆయుధం అది ఏ రూపంలో ఉన్నా, అది ఒక కత్తి రూపంలో ఉన్నా, లేకపోతే మరి యొక్క రూపంలో ఉన్నా, అది ఏ రూపంలో ఉన్నా కూడా ఒక వ్యక్తికి కీడు, హాని మరి చేసేదే ఒక వెపన్, ఆయుధం అంటే. అంతే కదండి. అది ఏ వెపన్ అయినా కూడా, ఒక గన్ అయినా,
లేకపోతే ఒక స్వర్డ్ మీరు తీసుకున్నా, లేకపోతే ఇంకొకటి స్పియర్ తీసుకున్నా, లేక ఇంకొక అనేక రకాల ఆయుధాలు ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి కదా. సో ఏ వెపన్ అయినా ఏం చేస్తుంది? మనిషిని అది గాయపెడుతుంది, మనిషిని అది చంపుతుంది, మనిషిని అది నశింప చేస్తుంది. కాబట్టి దేవుని ప్రజలకు విరుద్ధంగా మనకు విరుద్ధంగా అనేక సార్లు సాతానుడు మరి అటువంటి వాడు ఆయుధాలు ఉపయోగిస్తూ ఉంటాడు. మరి ఫిజికల్ వెపన్స్ వాడు వాడకపోవచ్చేమో కానీ, బట్ హీ యూజెస్ డిఫరెంట్ వెపన్స్. ఓకే, సో మరి మనలను వాడు నిరుత్సాహపరచడానికి, మన మీద దాడి చేయడానికి, మన దేవుని యొక్క మార్గంలో నుంచి దారి మళ్లించడానికి, దేవుని యొక్క చిత్తంలో నుంచి మనం తొలగిపోవడానికి, మనం ఆత్మీయంగా బలహీనపడడానికి, లేకపోతే మనం ఇక దేవుని యొక్క మార్గంలో కాకుండా మరి లోకులు వెళ్ళే మార్గంలో ప్రయాణించడానికి, మరి ఆత్మీయంగా కాకుండా మరి లోకానుసారంగా మరి నడుచుకోవడానికి, దేవుని చిత్త ప్రకారంగా కాకుండా మరి అపవాది మనకు మనకు చెప్పేటువంటి సలహాలని పాటించడానికి వాడు ఈ ఆయుధాలు ఉపయోగిస్తూ ఉంటాడు. ఆ రోజుల్లో మరి రాజు అయినటువంటి నెబుకద్నెజరు, బబులోను దేశపు రాజు అయినటువంటి ఆయన మరి ఇశ్రాయేల్ మీద అతను కొన్ని ఆయుధాలు ప్రయోగించాడు, ఫిజికల్ వెపన్స్. సో అందులో కొంతమంది మరి చనిపోయారు. తర్వాత మరి చాలా మందిని ఆయన బందీలుగా తీసుకొని మరి చెరకు వెళ్ళాడు. అయితే ప్రజలు అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళ మైండ్ కయోటిక్ అండ్ కన్ఫ్యూజన్ స్టేట్లో వారి మైండ్ ఉంది. అయితే ప్రవక్త అయినటువంటి యెషయా వారికి ఒక వాగ్దానాన్ని ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో వి సీ ఎ ప్రామిస్ దేర్. ఏంటి ఆ వాగ్దానం అంటే, మరి దేవుడు తన ప్రజలకు ఎవరైతే వ్యతిరేకంగా నిలబడి ఆయుధాలు ఉపయోగిస్తూ ఉన్నారో, వీరు నశించిపోవాలి, వీరు చనిపోవాలి, వీరు నాశనం అవ్వాలని ఆయుధాలు వారు ఉపయోగిస్తూ ఉన్నారో, దేవుడు వారి పక్షంగా ఉన్నారు కాబట్టి, దేవుడు వారికి తోడుగా ఉన్నారు కాబట్టి, ఏ ఆయుధము కూడా వారి పట్ల అది పని చేయకుండా అది ఫెయిల్ అయిపోతుంది. అది వారి జీవితంలో అది పని చేయదు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉండి వారిని భద్రపరిచే దేవుడై ఉన్నారు, దేవుడు వారిని రక్షించే దేవుడై ఉన్నారు. వారు చెరకు వెళ్ళినా కూడా తర్వాత ఆ 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వారు తమ దేశానికి వారు రానై ఉన్నారు. మళ్ళీ వారు యెరూషలేములో సంతోషముతో వారు మళ్ళీ దేవుని యొక్క సన్నిధానంలో వారు జీవించే వ్యక్తులై ఉన్నారు. దేవుడు ఆ రీతిగా వారి పక్షంగా ఉండి ఒక మంచి నిరీక్షణతో కూడుకున్నటువంటి ఒక మంచి భవిష్యత్తుని వారికి అనుగ్రహించేటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని ఇక్కడ ఇవ్వడము మనం చూస్తూ ఉన్నాం. మరి సాతాను ఉపయోగించేటటువంటి ఆయుధాల్లో ఈ కొన్ని ఆయుధాలు ఏంటంటే వెపన్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో కొంతమందిని చూసినప్పుడు లేక కొంతమంది నేను కలిసినప్పుడు వాళ్ళు కొన్ని కన్ఫ్యూజ్ స్టేట్లో వాళ్ళు ఉంటారు. ఏం చేయాలో మరి వాళ్ళకి తెలియదు, ఇది చేయాలా అది చేయాలి. సో ఆ కన్ఫ్యూజన్ అనేది ఒక విధమైనటువంటి ఆయుధం వాడు ఉపయోగిస్తూ ఉంటాడు. అంటే మన జీవితాల్లో ఒక విధమైనటువంటి క్లారిటీ, ఎందుకంటే క్లారిటీ కమ్స్ ఫ్రమ్ గాడ్, రైట్? సో సాతాను ఏం తీసుకొస్తాడు? కన్ఫ్యూజన్ తీసుకొని వస్తాడు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అనే ఒక వెపన్ వాడు ఉపయోగిస్తాడు. మరికొంతమందికి వెపన్ ఆఫ్ డిప్రెషన్, మరికొంతమందికి ఏమో ప్రతి విషయానికి కృంగిపోయేటువంటి మనస్సును వాడు కలిగిస్తూ ఉంటాడు. ఇంక వాడు ఏం చెప్తుంటాడు? చెవి దగ్గరికి వచ్చి గుసగుసలు ఆడుతుంటాడు. ఇదిగో ఇంక నీ పని అయిపోయింది, ఇంకా నీ చాప్టర్ క్లోజ్, ఇంక ఇది నీ వల్ల కాదు, నువ్వు దీన్ని సాధించలేవు, యూ కెనాట్ అచీవ్ దిస్, యూ డు నాట్ హ్యావ్ దట్ పొటెన్షియల్, లేకపోతే నువ్వు అది చేయలేవు ఇది చేయలేవు, కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నా కూడా వేస్ట్, దేవుడు నమ్ముకున్నా కూడా పెద్దగా ఆయన నీకేమి హెల్ప్ చేయట్లేదు, కాబట్టి ఇక నీ జీవితం వేస్ట్, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ అని చెప్తూ మరి మనల్ని ఆ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, న్యూనతా భావము లోనికి నెడుతూ దాన్ని బట్టి ఇక మనల్ని డిప్రెషన్ స్టేజ్లోకి వాడు మనల్ని తీసుకెళ్తూ, కొంతమందికి వాడు వెపన్ ఆఫ్ డిప్రెషన్ వాడు ఉపయోగిస్తాడు. మరికొంతమందికి వెపన్ ఆఫ్ యాంగ్జైటీ, కలవరము ఆందోళన చెందేటటువంటి ఆయుధం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు? మరి ప్రతి చీటికి మాటికి ప్రతి దానికి కూడా వాళ్ళు ఏంటంటే కలవరపడిపోతుంటారు, యాంగ్జైటీగా ఫీల్ అయిపోతూ ఉంటారు, రైట్? ఆ విషయం చిన్నదైనా పెద్దదైనా సీరియస్ అయినా కాకపోయినా కూడా సో దే టేక్ ఇట్ సో సీరియస్లీ అండ్ దే గెట్ టెన్స్డ్ అప్. ఓకే, వాళ్ళు దాని విషయంలో
టెన్షన్గా ఫీల్ అయిపోతూ, యాంగ్జైటీగా ఫీల్ అయిపోతూ మరి ఉంటారు. యాక్చువల్గా అయితే దేవుడైతే డు నాట్ బి యాంగ్షియస్ అని ఎన్నోసార్లు వాక్యంలో చెప్పారు కదండి. అయితే సాతాను ఉపయోగించేస్తారు యాంగ్జైటీ. హీ వాంట్స్ అస్ టు ఫీల్ ఆర్ గెట్ యాంగ్జైటీ అబౌట్ ఎవ్రీథింగ్. బైబిల్ ఏమో నీవు దేని గురించి చింతించద్దు, డు నాట్ బి యాంగ్షియస్ ఫర్ ఎనీథింగ్ అని ఉంది. సాతాను ఏం చెప్తాడండి, ఫర్ ఎవ్రీథింగ్ ఫీల్ యాంగ్షియస్ అని వాడంటాడు. అన్ని విషయాలు కూడా యాంగ్షియస్గా ఫీల్ అవ్వని వాడు. సో వాడు ఉపయోగించే అస్త్రాల్లో, ఆయుధాల్లో దట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్, వెపన్ ఆఫ్ యాంగ్జైటీ. మరికొంతమందికి వాడు ఉపయోగించే ఆయుధం ఏంటో తెలుసా? వెపన్ ఆఫ్ ఫియర్, భయము అనేటటువంటి ఒక ఆయుధం. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇంకా చాలా విషయాలు వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. అక్కడ యాక్చువల్లీ భయపడడానికి ఏమీ అంత అవసరం లేకపోయినా కూడా మరి వీళ్ళే కావాలని దాని గురించి ఆ ఇష్యూని, చిన్న ఇష్యూని కూడా పెద్దగా చేసేసి, బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, పెద్దగా దాన్ని చేసేసి, గోరింతని కొండంతగా దాన్ని చేసి మరి వాళ్ళు అమ్మో ఇలాగా అలాగని భయపడిపోతూ ఉంటారు. సో భయం అనేది ఎప్పుడు కూడా వారి మనస్సుల్ని ఆవరిస్తూ ఉంటుంది. వెపన్ ఆఫ్ ఫియర్ అది కొన్నిసార్లు మనం చూసినప్పుడు వాళ్ళ ముఖాల్లో కూడా అది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మరికొంతమందికి ఏమో వెపన్ ఆఫ్ యాంగర్. మరికొంతమంది ఇక ఎప్పుడు కూడా చాలా కోపంగా వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలంటే ముక్కోపి అంటాం కదండి, షార్ట్ టెంపర్డ్. సో కాబట్టి దేవుని యుద్ధం నుంచేమో అది రాదు, సాతాను యుద్ధం నుంచి అది వస్తుంది. దేవుని యుద్ధం నుంచేమో మరి మనకు శాంతము, లేకపోతే సమాధానము, దీర్ఘశాంతము మనం చూస్తాం కదండి, ఆత్మఫలాలని. సో అయితే సాతాను యుద్ధం నుంచి ఏమో యాంగర్. కాబట్టి వాళ్ళ ప్రధానికి కూడా అది చిన్నదా పెద్దదా, అది ఏ విషయమైనా కూడా వాళ్ళు దే రెస్పాండ్ బై యాంగర్. ఎందుకంటే సాతానుడు వాళ్ళని ఆ యొక్క యాంగిల్లోకి తీసుకుని వెళ్తాడు. సో ఇట్స్ ఎ వెపన్ ఆఫ్ యాంగర్, రైట్. మరికొంతమందికి ఏమో వెపన్ ఆఫ్ టెంప్టేషన్, శోధన అనేటటువంటి ఆయుధం. సో అనేక రకాల శోధనలు, అనేక రకాల ఆకర్షణలు అవి వాడు మనుషులకు ఉపయోగించి రైట్ ఆ రీతిగా వాళ్ళని దెబ్బ కొట్టాలని వాడు చూస్తుంటాడు శత్రువు. అలాగే మరి యొక్క వెపన్ ఆఫ్ లోన్లీనెస్, ఒంటరితనము అనేటటువంటి ఒక ఆయుధం. మరి కొంతమంది చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. అఫ్కోర్స్ వాళ్ళు ఇంటిలో ఉన్న, అంటే వాళ్ళకు పేరెంట్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, అయినా కూడా దే ఫీల్ సో లోన్లీ. అంటే నాకెవరు లేరు, నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరివాడిని అనేటి ఒక లోన్లీగా గ్రూప్లో ఉన్నా కూడా ఆ యొక్క లోన్లీనెస్ అనే ఫీలింగ్తో వాళ్ళు బాధపడుతూ, లేక వాళ్ళు దాని ద్వారా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో కొంతమందికి సాతాను డెవిల్ ఉపయోగించే ఒక వెపన్ ఏంటి అంటే, అందుకే నేను చెప్తున్నాను, ఇట్ మే నాట్ బి ఎ ఫిజికల్ వెపన్ బట్ ఎమోషనల్ వెపన్ ఆర్ స్పిరిచువల్ వెపన్, వెపన్ ఆఫ్ లోన్లీనెస్. మరికొంతమందికి వెపన్ ఆఫ్ ఫెయిల్యూర్. సో కొంతమంది వాళ్ళు స్టడీస్లో బహుశా వాళ్ళు ఫెయిల్ అయి ఉండొచ్చు, ఆర్ సమ్ రిలేషన్షిప్ ఇష్యూస్లో ఫెయిల్ అయి ఉండొచ్చు, లేకపోతే సంథింగ్ వాళ్ళు మేబీ డిఫరెంట్ వేస్లో ఫెయిల్ అవుతుంటారు కదండి. సో మేబీ దే వాంట్ టు కమ్ అప్ ఇన్ స్పోర్ట్స్లో బాగా రాణించాలని అనుకున్నారు. ఓకేనండి, చాలా మటుకు ప్రయాసపడ్డారు, ప్రాక్టీస్ చేశారు. జస్ట్ ఇమాజిన్, ఓకే, బాగా డబ్బు ఖర్చు పెట్టి కోచింగ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసి, ఓకేనండి, ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నారు, వాళ్ళకి అవకాశం రాలేదు. సో అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకోండి, రైట్. మేబీ ఆ యొక్క ఎంట్రన్స్లో ఫెయిల్ అయ్యారు అనుకుందాం, ఆ టెస్ట్ పెట్టినప్పుడు కానీ. సో దే గెట్ డిస్కరేజ్ బికాస్ దే థింక్ ఓకే నేను ఫెయిల్ అయిపోయాను ఈ విషయంలో. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి కదండి, స్టడీస్ కావచ్చు, అది కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు. సో ఫెయిల్ అయ్యాను కాబట్టి మళ్ళీ ఇంకా నేను సక్సీడ్ అవ్వలేను, లేకపోతే మళ్ళీ ఇంకా నా వల్ల కాదు, ఇంకా అన్ని విషయాలు కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటానేమో ఇలాగా అని ఒక ఒపీనియన్లోకి ఈజీగా డెవిల్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. సో వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ఏది చెప్పినా కూడా అంక నేను అది చేయలేనులేండి, నేను ఫెయిల్ అయిపోతాను, ఎందుకంటే ఆల్రెడీ 2 times నేను ట్రై చేశాను, 2 times ఫెయిల్ అయిపోయాను, అంటే నా వల్ల కాదు, ఇంకా నాకు అంత ఆ స్ట్రెంగ్త్ కానీ ఆ నాలెడ్జ్ కానీ ఇంకా నాకు అది లేదు అని. సో దట్ ఈస్ ద వెపన్ డెవిల్ యూజెస్. సో వెపన్ ఆఫ్ ఫెయిల్యూర్ లేక వెపన్ ఆఫ్ డిఫీట్. కాబట్టి ఈ రోజున మనుషులని, విశ్వాసుల్ని వాడు మోసం చేయడానికి అనేక విధాల ఆయుధాలు వాడు మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. అయితే ఈ రోజున
ఎప్పుడైతే యెషయా ప్రవక్త ఈ మాట రాశారో, ఆ మాట రాస్తున్నప్పుడు గమనించండి, వీళ్ళందరూ కూడా మరి ఆ యొక్క బబులోను చెరకు వెళ్ళిన తర్వాత దేవుడు వారికి ఒక మంచి రెస్టోరేషన్ వాగ్దానం చేస్తున్నాడు. తిరిగి మళ్ళీ అందరూ వస్తారు, వచ్చి అందరూ పునరుద్ధరించబడి ఇంకా అపవాది ఎన్ని ఆయుధాలు ఉపయోగించినా, వాడు ట్రై చేసినా అవి ఇంకా దేవుని ప్రజలకు అవి వర్తించవు, అవి వాళ్ళ మీద ప్రయోగించబడవు. ఎందుకంటే వాటికి శక్తి లేకుండా దేవుడే వారికి తోడుగా ఉండి సహాయం చేస్తున్నాడు అనే విషయాన్ని అక్కడ మరి యెషయా ప్రవక్త తెలియచేయడం జరుగుతుంది. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అంటే గమనించండి, మనకు విరోధముగా అనేక ఆయుధాలు రూపించబడుతూ ఉన్నాయి. అనేక ఆయుధాలు, ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలు కూడా అవే. మనకు విరోధముగా సాతానుడు అనేక ఆయుధాలను వాడు సిద్ధపరుస్తున్నాడు. ఫిజికల్ వెపన్స్ డిఫరెంట్ టైప్స్ కదా. సో అలాగే ఆ ఇమోషనల్ ఆర్ స్పిరిచువల్ వెపన్స్ కూడా ఆఫ్ డిఫరెంట్ టైప్స్, వాటిలో ఇప్పుడే మీతో నేను పంచుకున్నాను. సో అటువంటి వాటిని మనకు విరోధముగా వాడు రూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున దేవుడు మనతో చెప్తున్నటువంటి ఒక మాట లేక ప్రామిస్గా మనం దీన్ని తీసుకోవచ్చు, వాగ్దానంగా తీసుకోవచ్చు. అదేంటంటే, సాతానుడు ఎటువంటి ఆయుధాలు వాడు మనకు విరోధంగా రూపించినా సరే ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఏ ఆయుధమును అంటే చాలా వాడు ప్లాన్ చేశాడు అనేక ఆయుధాలు, వాటిలో ఒక్కటి కూడా, అందుకే అక్కడ సింగులర్ వర్డ్లో ప్లూరల్గా లేదు, సింగులర్గా ఉంది, అక్కడ ఏకవచనంతో ఉంది. ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఓకే, నాట్ ఈవెన్ వన్ విల్ సక్సీడ్, నాట్ ఈవెన్ వన్ వెపన్ విల్ సక్సీడ్. ఏ ఆయుధం కూడా మనకు వ్యతిరేకంగా వాడు వేస్తూ ఉన్నాడో, ప్రయోగం చేస్తూ ఉన్నాడో, ఈ మనిషిని ఓడించాలి, ఈ మనిషిని చంపివేయాలి, ఈ మనిషిని నాశనం చేయాలి అనే ఉద్దేశంతో వాడు ఏదేది ఉపయోగించాలని ట్రై చేస్తున్నాడు, ఏది కూడా మనకు విరోధంగా అది పని చేయదు. ఎందుకంటే దేవుని యొక్క భద్రత ఆ రీతిగా మనకు తోడుగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం చూసినప్పుడు అనేక సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో మరి దేవుడు తన ప్రజలను భద్రపరిచినటువంటి సంఘటనలు మనకు దేవుని యొక్క వాక్యంలో చాలా కనిపిస్తాయి. వాటిలో కొన్ని చూద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుని ప్రజలు ఐగుప్తును దాటి వచ్చిన తర్వాత వారు ఇక ఆ వాగ్దాన దేశం చేరుకోక ముందు వారు ఎర్ర సముద్రాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అక్కడ దేవుని ప్రజల విరోధంగా ఒక విధంగా ఆ ఎర్ర సముద్రము అనే వెపన్ అక్కడ ఉంది. ఎర్ర సముద్రం, రెడ్ సీ అనే వెపన్ అక్కడ వారికి ఎదురుగా, అది వారికి ఒక ఆటంకముగా, ఆబ్స్టకల్గా, ఒక వెపన్గా, వారికి విరోధంగా, అంటే ఇంక వాళ్ళ ముందుకు వెళ్ళలేకుండా ఒక పరిస్థితి వారిని అక్కడ అడ్డుకుంటూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే వెనక ఇంకొక ఆయుధము రెడీగా వస్తుంది, అదే ఫరో సైన్యం. ఫరో సైన్యం కూడా వాళ్ళు కూడా రథాల మీద తరుముకుంటూ వాళ్ళు వస్తున్నారు. ముందు చూస్తేనేమో ఇక్కడ ఎర్ర సముద్రం అనే ఇంకొక వెపన్. సో కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వారు ఇక ముందుకు లేక వెనక్కి వెళ్ళలేనటువంటి ఒక పరిస్థితి. సో ఆ పరిస్థితుల్లో ఏం జరిగింది అని మనం చూస్తే, దేవుడు వారి పక్షముగా నిలవబడి మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఆ పరిస్థితుల మధ్యలోని ఒక అద్భుతాన్ని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక అద్భుతాన్ని వారి పక్షంగా ఆ రోజు దేవుడు చేయడము జరిగింది. కాబట్టి ఆ రోజు దేవుడు ఏం చేశాడు, వారికి వ్యతిరేకముగా రూపించబడినటువంటి ఆ ఎర్ర సముద్రము అనే ఆయుధం దేవుడు తీసివేశాడు. ఏ మాత్రం కూడా వారికి అది 0.1% కూడా వారికి అది ఇంపాక్ట్ చూపించలేదు. అందుకే ఆరిన నేల మీద వారు నడిచిపోయారు అని చూస్తున్నాం. సముద్రాన్ని దేవుడు ఒక్కసారిగా రెండుగా విభాగించి ఆరిన నేల మీద, అంటే ఆ యొక్క సముద్రం ఏమాత్రం కూడా వీరికి ఇంపాక్ట్ ఎక్కడ కూడా 0.1% కూడా వారికి ఇంపాక్ట్ చేయకుండా అది దేవుడు వారిని ఆ రీతిగా సురక్షితముగా, భద్రముగా అవతలికి దేవుడు తీసుకుని వెళ్ళడం జరిగింది. కాబట్టి దేవుడు ఆ రోజున వారికి వ్యతిరేకంగా రూపించబడినటువంటి ఆ ఆయుధాన్ని దేవుడు తీసివేశాడు. అలాగే మనకు తెలిసినట్టుగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మరి దానియేలుని ఆ రోజున వారు మరి సింహపు గుహలోకి వారు పడవేశారు.
మరి అక్కడ రాజు పెట్టినటువంటి ఆ యొక్క ఆజ్ఞను అతడు మీరాడని, అతిక్రమించాడని, మరి ఆయన మీద ఉన్నటువంటి ఆ యొక్క నేరము అది ఒక నేరంగా పరిగణించబడి ఏం చేశారు, రాజు యొక్క చట్టం ఆల్రెడీ అమల్లో ఉంది కాబట్టి మరి దాని ప్రకారంగా అతను తీసుకుని వెళ్ళి అందులో అందులో పడవేశారు సింహ గుహలో. అయితే మనకు తెలుసు దేవుడు ఏ రీతిగా దానియేలును ఆ రోజు ఆ రాత్రి అతడు భద్రపరచబడ్డాడు. సింహాలు ఏమాత్రం కూడా అతనికి చిన్న హాని కూడా చేయకుండా దేవుడు అతన్ని ఆ యొక్క సింహము అనే ఆయుధం అక్షరాల మరి అతన్ని గాయపెట్టి అతన్ని చంపివేసి ముక్కలు ముక్కలు చేసే ఆ సింహాలే ఆ రోజున ఏమి కూడా చేయలేకపోయాయి. అంటే దేవుని యొక్క భద్రత ఆయన తోడుగా ఉంది. సో కాబట్టి దేవుడు అతని తోడుగా ఉండి ఆ యొక్క సింహము అనేటట్టు ఒక ఆ ఆయుధాన్ని మరి దేవుడు తీసివేసి అతన్ని భద్రపరిచినట్టుగా, సంరక్షించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దానియేలు 3వ అధ్యాయంలో షద్రక్, మేషకు, అబేద్నెగోల యొక్క ఆ సంఘటన కూడా మనం చూస్తాం. అక్కడ రాజు అక్కడ ప్రతిమను వారు మొక్కలేదని, ఆయన పెట్టినట్టు ఆ బంగారు విగ్రహానికి అతను మొక్కలేదని వారి ముగ్గురు కూడా వారిని బాగా మండేటట్టు అగ్నిగుండంలో వారిని పడవేయడం జరిగింది. మరి అక్కడ కూడా దేవుడు ఏం చేశాడు, 4వ వ్యక్తిగా దేవుడు ప్రత్యక్షమై అక్కడ వారికి అగ్ని అనేటటువంటి ఒక ఆయుధం వారికి వ్యతిరేకంగా వస్తుంది. అయితే దేవుడు అటువంటి అగ్నిలోనే ఆయనే 4వ వ్యక్తిగా ప్రత్యక్షమై దేవుడు వారిని విడిపించాడు, రక్షించాడు, భద్రపరిచాడు. అది ఆ రాజుకే ఆశ్చర్యం వేసింది దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని చూడడం వల్ల. కాబట్టి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో ఇంకా మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. మరి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా రూపించబడినటువంటి ఆయుధాలు ఇవన్నీ కూడా వెపన్స్ ఫార్మ్డ్ అగైన్స్ట్ గాడ్స్ పీపుల్. అయితే దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల విషయంలో ఎలా స్పందిస్తాడో చూద్దాం. చదవండి కీర్తనలు 91వ కీర్తన 7, 8 వచనాలు. గమనించండి, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది పడినను అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకు? ఆ యొక్క ఆయుధాన్ని ప్రభువే తొలగించి వేస్తాడు. ఆ అపాయము అనే ఆయుధాన్ని దేవుడు తీసివేస్తాడు. అది మన మీద ప్రయోగించినప్పటికీ కూడా అది మన మీద పని చేయకుండా దేవుడే మనల్ని భద్రపరుస్తాడు. దేవుడే మనకు తోడుగా ఉండి, ఇదే మరి కీర్తనలో 6వ వాక్యంలో కూడా ఉంటుంది, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. అనగా దేవుడే మనకు ఆ భద్రతను, ఆ క్షేమాన్ని తన సన్నిధి ద్వారా మనకు అనుగ్రహించే దేవుడే ఉన్నారు. స్తోత్రం. అందుకే మరి దావీదు మరి గొలియాతును ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు, ఆ భయంకరమైనటువంటి ఆ వ్యక్తిని గొలియాతును ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు మరి దేవుడే తన యొక్క సన్నిధి తోడుగా ఉంచి దావీదుకి, అతడు చిన్నవాడైనా మరి దావీదు గొలియాతుని ఎదిరించడానికి, గొలియాతుని చంపడానికి కూడా దేవుడే అతనికి శక్తిని, బలాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విషయం మనకు 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో మనం దాన్ని చూడవచ్చు. కాబట్టి దేవుడు ఆ రీతిగా తన ప్రజలకు తోడుగా ఉండి ఆయన గొప్ప కార్యం చేసే దేవుడు. తన ప్రజలను, వారిని ఆయన భద్రపరిచే దేవుడు. ఒక వాక్యం చదువుకుందాం. కీర్తనలు 138 7వ వచనాన్ని చదువుకుందాం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. అవునండి, దేవుని ప్రజలకు వ్యతిరేకముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే అది అసలు పని చేయదు, అది క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఆయనే మనకు తోడుగా ఉండి దేవుడే మనల్ని బ్రతికిస్తాడు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. అంటే దేవుడే మన పక్షంగా చేయి చాపుతాడు కాబట్టి ఇంకా ఆయనే మనల్ని రక్షిస్తాడు, ఆయనే మనల్ని
భద్రపరుస్తాడు. అందుకే ఇక ఏ ఆయుధం కూడా మనకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా అది ఇక వర్ధిల్లదు. శత్రువేమో వాడు ఒక ప్లాన్తో ఆ ఆయుధాన్ని ప్రయోగించాలని చూస్తాడు, అయితే అది మనకు వ్యతిరేకంగా అది ఏమాత్రం కూడా మనకు అది పనిచేయదు, ఏమాత్రం కూడా అది మనకు పనిచేయదు. కాబట్టి ఆ రీతిగా మరి మనము గ్రహించవచ్చు. దేవుడు మన జీవితాల్లో ఆ రీతిగా మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. అయితే ఈ రోజున ఒక విషయాన్ని మరి మనము ధ్యానం చేద్దాం. దేవుడు అయితే తన ప్రజలకు వ్యతిరేకంగా రూపించబడుతున్నటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా ఆయన తన ప్రజలను భద్రపరిచే దేవుడై ఉన్నారు. ఆయనే వారిని కాపాడే దేవుడై ఉన్నారు. ఆయనే వారిని సంరక్షించే దేవుడై ఉన్నారు. అది ఏమాత్రం మన మీద పని చేయకుండా ఆయన హస్తాన్ని చాపి బహుశా ఆ ఆయుధాన్ని కూడా అడ్డుకొని మనల్ని రక్షించే దేవుడై ఉన్నారు. అయితే అది మన జీవితాల్లో జరగాలి అంటే, మన జీవితాల్లో మనకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలో ఈ రోజున 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయాన్ని మనం ముందుంచుకొని అక్కడ కొన్ని విషయాలు ఈ రోజున మనం ధ్యానం చేసి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో అక్కడ దావీదు ఒక అద్భుతమైనటువంటి ఆయన ఒక పాట పాడుతూ ఉన్నారు. ఆ పాటని ఈరోజు మరి మనము చూద్దాం. మొదటి వాక్యం చదవండి. గమనించండి, అనేక సందర్భాల్లో సౌలు రాజు ఏం చేశాడు, తన ఈటె 2 సార్లు ఇలా విసిరాడు. ఇంటికి పిలిపించి మరి మ్యూజిక్ ప్లే చేయమని చెప్పి, నాకు కొంచెం మైండ్ బాగాలేదు బాబు, నువ్వు చక్కగా మ్యూజిక్ ప్లే చేస్తావు కాబట్టి వచ్చి నువ్వు అలా చేస్తూ నాకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కాబట్టి నువ్వు వచ్చి మ్యూజిక్ ప్లే చేయి అని చెప్పాడు. సరే అనుకుని వెళ్ళాడు. అయితే అతను కుట్ర పన్నాడు కదా, ముందుగా అతను మ్యూజిక్ ప్లే చేస్తుండగా నేను అతను ఈట విసిరి చంపేస్తాను అనే ఒక కుట్ర పన్నాడు సౌలు రాజు. అయితే ఒకసారి తప్పించుకున్నాడు, మళ్ళీ కాసేపు మళ్ళీ మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు, మళ్ళీ ఇంకోసారి ఈట విసిరాడు అతను చంపాలని. రైట్? యాక్చువల్గా అయితే అతను దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు కాబట్టి మామూలుగా తగిలి చనిపోవాలి. అయితే జరగలేదు, ఎందుకంటే దావీదుకు దేవుడు అక్కడ తోడుగా ఉండి అతన్ని తప్పించాడు. అంత మాత్రం కాదు, ఇంకా ఆ రోజు నుంచి కూడా ఎప్పుడైతే గొలియాతును చంపాడో దావీదు, ఇంకా ప్రజలందరూ కూడా దావీదును మెచ్చుకోవడం ప్రారంభించారో ఇతనికి అసూయతో ఇక ఆ రోజు నుంచి దావీదును చంపే కుట్రతో సౌలు రాజు ప్రవర్తించాడు. ఇక ఎన్నో సందర్భాల్లో అతన్ని తరిమాడు. మరి వాళ్ళ ఊళ్ళో నుంచి పారిపోవాల్సి వచ్చింది సౌలు రాజుకు భయపడి. ఇక నెక్స్ట్ ఆయన గుహల్లోకి వెళ్ళాల్సి వచ్చింది, అరణ్యంలోకి వెళ్ళాల్సి వచ్చింది, అడవుల్లోకి వెళ్ళాల్సి వచ్చింది, ఇతర దేశానికి కూడా పారిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ సౌలు రాజు యొక్క మరి అతడు తరుముతూ ఆయుధాల చేత ఎంతో మంది అక్కడ ఆయుధాలు పట్టుకొని ఆ సౌలు దగ్గర ఎంతో మంది ఉన్నారు, 100 మంది, వాళ్ళందరూ ఆయుధాలతో వచ్చేవాడు. ఆయన కూడా దేవుడు అతన్ని భద్రపరచడం. అంత మాత్రంగా తర్వాత కూడా దావీదు ఎంతో మంది శత్రువుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధాల్లో మరి మనకు తెలుసు ఎన్నో ఆయుధాలు, ఫిజికల్ వెపన్స్ ఆ రోజుల్లో ఉపయోగించేవారు యుద్ధంలో. మరి దేవుడు అటువంటి అన్ని ఆయుధాల నుంచి కూడా దేవుడు అతన్ని భద్రపరిచాడు. అందుకే మీరు చదివినటువంటి ఆ మొదటి వాక్యంలో ఏముంది, యెహోవా తనను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడు ఇక ఈ పాట సాంగ్ కంపోజ్ చేసి ఇక ఆ పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. 3వ వచనం చదవండి. గమనించండి, మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడికి మనకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలో కొంతసేపు ధ్యానం చేద్దాం. ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు మనకు అనుగ్రహించే భద్రత యందు నమ్మిక ఉంచాలి. దావీదు
మరి అన్ని సందర్భాల్లో కూడా ఎంతో మంది శత్రులు ఆయన ఎదుర్కొన్నాడు కదండి. సో ఆ పరిస్థితిలో ఎలా భద్రపరచబడ్డాడు? దేవుని యందు అతడు విశ్వాసం ఉంచాడు. సో హీ బిలీవ్డ్ ఇన్ గాడ్. అందుకే చెప్తున్నాడు, దేవుడు నా దుర్గము ఆయనే, నేను ఆయనను ఆశ్రయించుదును. అంటే అర్థం ఏంటి? నేను ఆయన విశ్వాసం ఉంచి ఉన్నాను. ఐఎమ్ ట్రస్టింగ్ మై గాడ్. ఆయనే మరి నాకు కేడము, నా రక్షణ శృంగము ఆయనే, నా ఉన్నత దుర్గము ఆయనే, నా ఆశ్రయ స్థానము ఆయనే, ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కాబట్టి దావీదు చేసిన పని ఏంటి అంటే, దేవుడు ఎందుకు అంటే ఆయనకు వ్యతిరేకంగా రూపించబడిన ఎన్నో ఆయుధాల నుంచి ఎలా తప్పించాడంటే, దావీదు మొదటి నుంచి దేవుణ్ణి ఆశ్రయ దుర్గముగా చేసుకొని, దేవునిని ఆయన దుర్గముగా, కేడముగా, ఉన్నత స్థలముగా, ఆశ్రయ స్థానంగా చేసుకుని, అంటే ఇక సంపూర్ణ విశ్వాసం దేవుని మీద ఉంచి ఆయన వెళ్తున్నాడు. కాబట్టి దేవుడు అతనిని తప్పించి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుని మనం అంతగా ఆశ్రయ స్థానముగా, ఉన్నత దుర్గముగా, కేడముగా మనం కూడా దేవుణ్ణి చేసుకున్నప్పుడు, అంటే అంతగా పూర్ణ విశ్వాసమును దేవుడి మీద ఉంచినప్పుడు, దేవుడు తప్పకుండా మనకు ఏ ఆయుధాలైతే రూపించబడుతూ ఉన్నాయో, మనకు తెలియదు ఎవరెవరు మనకు విరోధంగా ఆయుధాలు రూపిస్తూ ఉన్నారో, మనకు తెలియదు మన యొక్క బద్ధ శత్రువైనటువంటి సాతానుడు మనము ఓడిపోవాలని, మనము ఈ పరుగు పందాన్ని విడిచిపెట్టి, విశ్వాస పరుగు పందం విడిచిపెట్టి పారిపోవాలని, ఇంటికి వెళ్ళిపోవాలని, ఈ యొక్క ఆత్మీయ యాత్రను విడిచిపెట్టి గివప్ చేసేసి ఇక మళ్ళీ లోకంలో కలిసిపోవాలని సాతానుడు ఎన్నో కుట్రలు మనకు పనుతూ, ఎన్నో వెపన్స్, ఎనీ వెపన్ ఆఫ్ కన్ఫ్యూజన్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఫియర్, యాంగర్, టెంప్టేషన్, లోన్లీనెస్, ఫెయిల్యూర్, డిఫీట్ అండ్ మెనీ అదర్ వెపన్స్ దే విల్ క్యాన్ యూజ్ అగైన్స్ట్ us. అయితే ఇవి ఏవి మనకు పని చేయకుండా ఉండాలంటే మనం దేవుడిని ఆ రీతిగా విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్ళాలి. రెండవదిగా 4వ వాక్యం చదవండి. 7వ వచనం కూడా. గమనించండి, మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండాలి అంటే, రెండవదిగా మనము మన ప్రభువుకి అన్ని విషయాలలో మొర్రపెట్టే వ్యక్తులుగా, ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. ఆయన అంటున్నాడు కదా, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునిని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. దావీదు మరి అదే చేశాడు. మరి సౌలు రాజు తరుముతూ ఉండగా మనం కీర్తనలు చూస్తాం, చాలా చోట్ల మనం చూస్తాం, నా దేవా నా కేడము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, నా ఎత్తైనటువంటి స్థలము నీవే, కాబట్టి నేను నిన్నే ఆశ్రయిస్తున్నాను. దేవా నీవే నన్ను రక్షించు, నీవే నన్ను కాపాడు. నా శత్రువులు అనేక మంది, నన్ను హింసించేవారు అనేక మంది ఉన్నారు, నా మీద పగబట్టిన వారు చాలా మంది ఉన్నారు, నన్ను ద్వేషించేవారు చాలా మంది ఉన్నారు, నా మీదకు లేచేవారు చాలా మంది ఉన్నారు. దేవా నీవే కరుణించు, నీవే జోక్యం చేసుకో, నీవే సహాయం చేయి అని అనేక సార్లు దావీదు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించాడు. కాబట్టే మామూలుగా అయితే అసలు ఎప్పుడో దావీదు చంపబడి ఉండేవాడు. సాధారణంగా చెప్పాలంటే ఎప్పుడో, ఎందుకంటే మరి ఆయన రాజు అనుకుంటే ఏదైనా చేయగలడు కదండి. దావీదు ఎవరు? ఒక సామాన్యమైనటువంటి మనిషి, ఒక ఆర్డినరీ సిటిజన్. అతను అధికారంలో ఉన్నటువంటి రాజు ఎక్కడ, ఆర్డినరీ సిటిజన్ ఎక్కడ, చాలా ఈజీగా అతన్ని ట్రాక్ చేసి ఎక్కడున్నాడు పట్టుకొని ఈజీగా చంపేయచ్చు. అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. అది కూడా ఇతను వయసులో కూడా చాలా చిన్నవాడు. సౌలు మరి ఆయన చాలా బలం కలిగినటువంటి వ్యక్తి. అయితే ఎందుకు సౌలు చేతిలో దావీదు చంపబడలేదు? బికాస్ గాడ్ వాజ్ విత్ హిమ్, గాడ్ హెస్ బీన్ ప్రొటెక్టింగ్ హిమ్. వై? డేవిడ్ హ్యాస్ బీన్ ప్రేయింగ్. దావీదు ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి మన జీవితంలో ఎప్పుడైతే అన్ని విషయాల గురించి ప్రభుకి మొరపెడుతూ ప్రార్థిస్తూ ఉంటామో, మనకు తెలియవు కొన్ని విషయాలు. ఎవరెవరైతే మనకు విరుద్ధంగా ఆయుధాలను రూపిస్తూ ఉన్నారో, ఆయుధాలు తయారు చేస్తూ ఉంటారో, అవి మన మీద వర్కౌట్ అవ్వవు.
ఎందుకంటే మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని భద్రపరిచే వ్యక్తిగా ఉంటారు. మూడవదిగా 20 వాక్యం చదవండి, వర్స్ 20. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయనను తప్పించను. చాలండి. దేవునికి ఇష్టడిగా మనము ఉండాలి. దావీదు అదే మాట చాలా స్పెసిఫిక్గా అక్కడ చెప్తున్నాడు. దేవుడు ఎందుకు ఆయన అన్నిసార్లు తప్పించాడంటే, అంత మరి డైరెక్ట్ కుట్రలు పని సౌలు అతని మీదుగా చేస్తున్నప్పుడు, సౌలే కాదు తర్వాత కూడా అనేక మంది లేచారు కదా, వ్యతిరేకించే వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా ఆయనకి. అయితే అన్నిసార్లు కూడా ఆయన ఎందుకు భద్రపరచబడ్డాడంటే, అతడు దేవుడికి ఇష్టడిగా జీవించాడు. అందుకే దావీదు విషయంలో ఒక సాక్ష్యం, మంచి సాక్ష్యం మనం చదువుతాం దావీదు గురించి. దేవుడు చెప్పిన సాక్ష్యం ఏది? ఏంటా సాక్ష్యం? దావీదు నా హృదయానుసారుడు, డేవిడ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని దేవుడే దావీదు గురించి చెప్పినటువంటి సాక్ష్యం. అంటే దావీదు నా విషయంలో అతడు నన్ను సంతోష పెట్టేవాడు, నా చిత్తాన్ని చేసే వ్యక్తి, లేక నా చిత్తమునకు అనుగుణంగా నడుచుకునే వ్యక్తి. అందుకే ఐఎమ్ సో ప్లీజ్డ్ విత్ డేవిడ్. కాబట్టి దావీదు దేవుడికి ఇష్టడిగా నడుచుకున్నటువంటి వ్యక్తి. అందుకే చెప్తున్నాడు కదా, అందుకే దేవుడు నన్ను తప్పించాడు. నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను. ఇంకొక వాక్యం కూడా ఉంది, చదవండి. అదే వచనం క్రింద 21. చాలు. అతడు నీతి కలిగి జీవించిన వ్యక్తి. దేవుడు ఎందుకు అతనిని భద్రపరిచాడు? ఆయన విరోధంగా రూపించబడి ఏ ఆయుధం ఎందుకు పని చేయలేదు, ఎందుకు వర్ధిల్లలేదంటే, ఏదో ఆటోమేటిక్గా కాదు, ఊరకనే అది జరగలేదు. కానీ దావీదు తన జీవితంలో నీతిని కలిగి జీవించాడు. నెక్స్ట్ వర్స్, అది కింద లైన్లో ఉంటుంది. ఇంకొకటి కూడా, దేవుడు ఎందుకు ఆయన జీవితంలో ఆయనకు విరుద్ధంగా రూపించబడి ఏ ఆయుధం వర్ధిల్లకుండా చేశాడంటే, దావీదు ఎలా జీవించాడండి? నిర్దోషముతో జీవించాడు. నిర్దోషత్వమును బట్టి. ఇదే అధ్యాయంలో అదే మాట మనము 25లో కూడా చదువుతాం, 2 సార్లు అక్కడ ఉంది. కావున నేను నిర్దోషనై ఉండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. అవును, 3 చోట్ల దావీదు ఈ అధ్యాయంలో నా నిర్దోషమును బట్టి దేవుడు నన్ను తప్పించాడు, దేవుడు నన్ను రక్షించాడు, నా నిర్దోషమును దేవుడు చూచాడు. అంటే ఏ మాత్రం కూడా దావీదు యొక్క మనసు యాటిట్యూడ్ ఎలా ఉందంటే, నిర్దోషత్వం, ఏ మాత్రం కూడా అతనిలో దోషము లేదు. వాస్తవం చెప్పాలంటే ఒకసారి ఒక మంచి ఛాన్స్ దొరికింది దావీదుకి సౌలుని చంపడానికి. అయితే అతడు చంపలేదు, అతన్ని చెప్పాలంటే వదిలిపెట్టాడు. అంటే అతడు దేవుడు మరి అతన్ని నియమించాడు రాజుగా, దేవుడు అతన్ని అభిషేకించి రాజుగా పెట్టాడు. కాబట్టి నేనెవరిని అతన్ని చంపడానికి? ఒకవేళ అతడు ఏదైనా తప్పు చేస్తుంటే దేవుడే అతను డీల్ చేస్తాడు, కానీ నేనైతే నా చేతులారా అతను నేను చంపను అని. చూసారా, మామూలుగా అయితే అతడు బద్ధ శత్రువు కాబట్టి చాలా ఈజీగా చంపేసి ఉండాలి. దొరికేసాడు, ఇక్కడ నాకు ఛాన్స్ దొరికిందని చంపేసి ఉండాలి, కానీ చంపలేదు. సో కాబట్టి అది కూడా దేవుడు చూచాడు. దావీదులో ఆ యొక్క నిర్దోషత్వాన్ని దేవుడు చూచాడు. దావీదు యొక్క మనస్సును, దావీదు యొక్క హృదయాన్ని, దావీదు యొక్క వైఖరి, యాటిట్యూడ్ని కూడా దేవుడు చూచి ఆ నిర్దోషత్వమును బట్టి కూడా దేవుడు దావీదుని మరి రక్షించినట్టుగా, కాపాడినట్టుగా, తప్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఏ దావీదుకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లలేదు. ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం, 22వ వచనం చదవండి. అదండి, ఎందుకు దేవుడు అతనికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లింపకుండా పని చేయకుండా చేశారంటే, దావీదు దేవుని మార్గములను అనుసరించిన వ్యక్తి. దావీదు యెహోవా మార్గములను బట్టి అనుసరించిన వ్యక్తి. అంటే ఏ విషయాలైతే దేవుడు దావీదుకు తెలియచేశాడో, లేక ఏ ఆజ్ఞలైతే దావీదుకు దేవుడు తెలియచేశాడో, లేక దావీదు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇది దేవుని మార్గము అని అతడు గ్రహించాడో, ఇక వాటిని తప్పకుండా ఆయన ఆ ప్రకారంగా చేశాడు. ఇక ఆ మార్గంలోనే నడుచుకున్నాడు. అందుకే కదా
సౌలుని చంపకుండా వదిలిపెట్టాడు. కాబట్టి దేవుని యొక్క మార్గం ఏంటి? ప్రతీకారం తీర్చుకుంటా నాది అన్నాడు దేవుడు. నువ్వు ప్రతీకారం తీర్చుకోవద్దు. యూ డోంట్ టేక్ రివెంజ్. నీవు ప్రతీకారం తీర్చుకోదు. ప్రతీకారం తీర్చుట నాది, పగ తీర్చుకొనుట నాది, యుద్ధము నాది, నాకు వదిలిపెట్టు అని దేవుడు అన్నాడు. అది దావీదుకు తెలుసు. అందుకే ఇక దావీదు సౌలు మీద పగ తీర్చుకోలేదు. దేవా ఇక నువ్వు చూసుకో తండ్రి అని వదిలిపెట్టేశాడు. కాబట్టి దేవుని యొక్క మార్గం ఏదైతే ఉందో, దేవుడు ఏదైతే దావీదుకు బయలుపరిచాడు, ఇది నా మార్గము, ఇది నా ఆజ్ఞ, ఇది నా విధి, ఇది నా కట్టడము, ఇది నా శాసనము అని దేవుడు తెలియచేశాడో వాటిని ఆయన తప్పకుండా నడుచుకున్నాడు. దేవుడు దానిని చూచి ఇప్పుడు ఇతనిని తప్పించాడు. అందుకే ఇతనికి వ్యతిరేకంగా ఏ ఆయుధము ఎవరు రూపించినా అది వర్కౌట్ అవ్వలేదు, అది ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఇతడు దేవుని మార్గాలను అనుసరించిన వ్యక్తి. కింద లైన్ కూడా చదువు 22b. అవునండి. ఆ పరిస్థితుల్లో ఇక చెప్పాలంటే విసిగిపోయి, ఈ కోపం వచ్చి, ఇక రకరకాల మిక్స్డ్ ఫీలింగ్స్తో ఎవరైనా సరే ఇక ఈ భక్తిని విడిచిపెట్టేద్దాంలే, ప్రార్థన విడిచిపెట్టేద్దాంలేండి, దేవుడికి ఎంతగా మొరపెడుతున్నా, ఎంతగా ఇతడు తరుముతున్నాడు, ఇంకా చెప్పాలంటే ఎంతగా ప్రార్థిస్తున్నాడు, అంతగా తరుముతున్నాడు. కాబట్టి ఊరు విడిచిపెట్టాల్సి వచ్చింది, వేరే ఊరికి వెళ్ళి పారిపోవాల్సి వచ్చింది, అడవుల్లోకి పారిపోవాల్సి వచ్చింది, గుహల్లో దాక్కోవాల్సి వచ్చింది, కొండలో తిరగాల్సి వచ్చింది, ఇతర దేశానికి కూడా పారిపోవాల్సి వచ్చింది. అక్కడ పిచ్చివాడు వలె ఆ యొక్క రాజు ఎదుట నటించవలసి వచ్చింది. అయినా కూడా ఎన్ని పరిస్థితులు కూడా అతడు ఎప్పుడు కూడా భక్తిహీనుడుగా మారిపోలేదు, లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టిన వాడైతే కాదు. భక్తిహీనుడిగా మారిపోలేదు, దేవుణ్ణి ఎప్పుడు కూడా అతడు విడిచిపెట్టలేదు. అది మరి దేవుడి అంతా కూడా చూస్తున్నాడు. కాబట్టి బహుశా ఒక విధమైనటువంటి పరీక్ష కూడా దావీదు, కాబట్టి దేవుడు దావీదును అన్ని విషయాలు టెస్ట్ చేస్తూ కూడా ఉన్నాడు. కాబట్టి దావీదు యొక్క యాటిట్యూడ్ని, దావీదు యొక్క లైఫ్ని, దావీదు యొక్క బిహేవియర్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఇక దావీదు అయితే అంత చక్కగా ఆ విషయంలో నడుచుకున్నాడు. ఎక్కడ కూడా భక్తిహీనముగా లేక దేవుడు విడిచిపెట్టినట్టుగా మనం చూడం. మరి అంతగా అతని వ్యతిరేకతలు ఉన్నప్పుడు కూడా దేవుడు అతను వెంబడిస్తూ ఉన్నాడు, భక్తిహీనుడిగా ఉండలేదు. అలాగే 24 వాక్యం చదవండి. రెండు విషయాలు ఉన్నాయి అందులో. దోషక్రియలు అతడు చేయలేదు, అనగా దేవుని దృష్టిలో ఏదైతే దోషముగా లేక అతిక్రమముగా లేక పాపముగా మరి కనిపిస్తుందో వాటిని ఆయన చేయలేదంట. అలాగే ఆయన దృష్టికి యథార్థముగా ఉన్నాడు, దేవుని దృష్టికి యథార్థముగా అన్ని విషయాల్లో నడుచుకున్నాడు. ఎందుకంటే దేవుడు నా హృదయాన్ని చూస్తూ ఉన్నాడు అనే అవగాహన దావీదు కలిగిన వ్యక్తి. కాబట్టి దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. ఇక చివరిగా 47వ వచనం 50 వచనాలు చదవండి. ఆమ్ 50 వచనం కూడా చివరిగా ఎందుకు దావీదుకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లలేదు అంటే అదేదో ఆటోమేటిక్గా అలా జరగలేదు. కానీ దావీదు మొదటి నుంచి కూడా తన జీవితంలో ఆరంభం నుంచి అంతము దాకా దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరిచిన వ్యక్తి, దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధించిన వ్యక్తి. అందుకే ఆయన రాసిన అనేక కీర్తనల్లో ఆయన దేవుణ్ణి స్తుతించడం మనం చూస్తాం, ఆరాధించడం మనం చూస్తాం, మహిమపరచడం మనం చూస్తాం, ఘనపరచడం మనం చూస్తాం. ఆయన ఎదుట సాగిలపడి ఆయన గొప్పతనాన్ని ఒప్పుకుంటూ మరి ఆయన దేవుణ్ణి ఆరాధించే ఆ యొక్క మనస్సుని మనం చూస్తాం. సో ఈజ్ ఎ గాడ్ హూ ప్రైజెస్ అండ్ వర్షిప్స్ ద లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. కాబట్టి దేవుడు కూడా అది చూశాడు. కాబట్టి దావీదు జీవితంలో ఏదో ఆటోమేటిక్గా అది జరిగిపోలేదు. కానీ ఆయన వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధం ఏది ఎందుకు వర్ధిల్లలేదు, ఎందుకు ఫెయిల్ అయిపోయింది అంటే ఒకవైపు దేవుడు అతని తోడుగా ఉన్నాడు, మరి ఇంకొక వైపు చూస్తే ఇతని వైపు నుంచి మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అందుకే అతనే ఈ పాటని కంపోజ్ చేసి ఈ మాటలు అందులో కూర్చి ఈ అధ్యాయం అంతా కూడా మొదటి నుంచి చివరి దాకా కూడా ఈ 2వ సమూయేలు 22వ అధ్యాయం అంతట్లో కూడా అతడు ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అందువల్ల
ఇక నాకు ఒక ఆయుధం కాదు, ఎన్నో ఆయుధాలు అతని వ్యతిరేకంగా రూపించబడ్డాయి. దెర్ ఆర్ మెనీ వెపన్స్. సాతానుడు, ఆ శత్రువులు, అఫ్ కోర్స్ అసలైన శత్రువు సాతాను. మరి ఆ సాతాను మనుషులను ఉపయోగించుకొని, ఆ శత్రు మనుషులను ఉపయోగించుకొని అనేక ఆయుధాలు అతనికి వ్యతిరేకంగా రూపించారు, అతని వ్యతిరేకంగా ప్రయోగించారు. అయితే ఏది కూడా పని చేయలేదు. కాబట్టి ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. మనకి ఈరోజు ప్రభు యొద్ద నుంచి ఆ ఒక గొప్ప వాగ్దానముగా మనం దాన్ని తీసుకొని, ఒకటి మనం గ్రహించాలి, మనకు దేవుని ప్రజలు వ్యతిరేకంగా విరోధంగా ఏ ఆయుధం కూడా అది మనకు రూపించబడినప్పటికీ కూడా రూపించబడుతూ ఉంటాయి, అయితే అవి పని చేయవు. అది మనం గ్రహించాలి. అలాగే దాన్ని బట్టి ఎలాగైతే మరి దావీదుని మనం చూసాం, అతను దేవునియందు విశ్వాసం ఉంచాడు. దేవునియందు, దేవా నీవే నాకు కేడము, నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ్రయ దుర్గము, నీవే నాకు ఎత్తైనటువంటి స్థలము అని దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవునియందు విశ్వాసం ఉంచాడు. దేవుడికి ప్రార్థన చేసిన వ్యక్తి, దేవుడికి ఇష్టడుగా ఉన్న వ్యక్తి, నీతిని కలిగి జీవించిన వ్యక్తి, నిర్దోషిగా జీవించిన వ్యక్తి, దేవుని మార్గాలు అనుసరించిన వ్యక్తి, భక్తిహీనుడిగా జీవించకుండా, దోషక్రియలు చేయకుండా, ఆయన దృష్టికి యథార్థంగా ఉండి దేవుని స్తుతించి ఆరాధించిన వ్యక్తిగా మనకు దావీదు కనిపిస్తూ ఉన్నాడు. అందువలన దావీదుకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లలేదు. అందుకే తన జీవితంలో గొప్ప విజయాన్ని, ఆశీర్వాదాన్ని దావీదు చూచాడు. కాబట్టి ఈ రోజున మరి మనం కూడా అదే కోరుకొని మనం కూడా అలాగే స్పందించాలని అందరూ కూడా మరి ప్రార్థన చేద్దాం. మనకు వ్యతిరేకంగా రూపించబడినటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. దేవుడే తన బిడ్డలకు తోడుగా ఉండి తన భద్రత, తన కాపుదల, తన సంరక్షణ, తన హస్తమును తోడుగా ఉంచి తన బిడ్డలను ఆయనే భద్రపరిచి కాపాడే దేవుడై ఉన్నారు. కాబట్టి రోజున ఒకవేళ అనేక రకాల ఆయుధాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ మన శత్రువు అయినటువంటి సాతానుడు మన ఎడల ప్రయోగిస్తూ ఉంటే, మధ్యలో మనుషులను పెట్టి రకరకాలుగా మన మీదకు వాడు అనేక ఆయుధాలు ప్రయోగిస్తూ ఉంటే వీటిని బట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుణ్ణి మనం ఆశ్రయదుర్గముగా చేసుకుని, దేవునికి మొరపెడుతూ, దేవుడికి ఇష్టలుగా మనం జీవిస్తూ, దేవుని దృష్టిలో నిర్దోషులుగా, నిందారహితులుగా మనం జీవిస్తూ, మనము ఆ రీతిగా యథార్థంగా జీవించినప్పుడు, ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ నీతితో మనం జీవించినప్పుడు తప్పకుండా దేవుడు మన హృదయాన్ని చూచి మనల్ని కూడా ఆయన భద్రపరిచే దేవుడై ఉన్నారు. ఇక మన జీవితంలో కూడా మనకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఏ ఆయుధం కూడా అది వర్ధిల్లదు, అది పని చేయదు. కాబట్టి ఆ విషయాన్ని బట్టి మనల్ని మన ప్రభుకి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ప్రభు ఈ సాయంకాలం వేళ మీ యొక్క పరిశుద్ధమైనటువంటి మాటను మాకు తెలియచేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దీనిని సాయంకాలం వేళ ఒక వాగ్దానంగా కూడా మేము తీసుకుంటూ ఉన్నాము. అయ్యా, మీ బిడ్డలకు వ్యతిరేకంగా రూపించుకున్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అని మీరు తెలియచేస్తూ వచ్చారు. అవును ప్రభు, సాతానుడు అనేక రకాల ఆయుధాలను వాడు మా మీదకు, దేవుని బిడ్డల మీదకు ప్రయోగించాలని అయ్యా వాడు చూస్తూ ఉంటాడు. అయితే ప్రభు, మీరు మాకు తోడుగా ఉన్నారు కాబట్టి మీ యొక్క భద్రత, మీ యొక్క కాపుదల, మీ యొక్క సంరక్షణలో మేమందరూ కూడా ఉన్నాము కాబట్టి ప్రభు, మీ రెక్కల నీడలో మేము జీవిస్తున్నాం కాబట్టి అవి ఏవి కూడా మాకు వ్యతిరేకంగా మరి పని చేయవు, వర్ధిల్లవు అని ఈరోజు మీరు మాట్లాడి ఉన్నారు. అలాగే ప్రభు, మేము కూడా అది గ్రహించిన వారిగా ఎలా స్పందించాలో కూడా ప్రభు మీరు అయ్యా దావీదు జీవితాన్ని ఉపయోగించుకుని మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.